హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనందరికీ బాగా తెలిసిన సెంటిమెంట్, రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా వాళ్ళు చేసే నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అని. ఇది అందరి విషయాల్లో నిజం అవుతూనే వచ్చింది కూడా. రీసెంట్ RRR రిలీజ్ తర్వాత కూడా రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసే సినిమా మాదే అని ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు 1కి 3 సార్లు చెప్పారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ జెండూ బామ్ అనే పదాన్ని మర్చిపోయి పాదఘట్టం, ధర్మస్థలి అనే పదాలుగా పిలుచుకున్నారు. ఒక పక్క బలమైన రాజమౌళి సెంటిమెంటు, మరో పక్క కాన్ఫిడెన్స్తో చతికిలబడిన నిరాశ. ఈ రెండు చూసి దేవరా మూవీ రిలీజ్ తర్వాత ఏమవుతుందో అన్న డౌట్లో అందరూ ఉంటే, జానీ సిన్స్కి 1000 మంది అమ్మాయిల్ని ఫ్రీగా ఇచ్చినట్టు, తాలిబన్లకి గన్స్ ఇచ్చి కాల్చడం వచ్చా అని అడిగినట్టు, ఆర్జీవీ నుంచి సింపుల్ ట్వీట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు, నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఈ దేవరా మూవీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని మించి బాగుంటుంది అనే కామెంట్తో ఒక్కసారిగా అందరిలోనూ హైప్స్ పెంచేశారు. అరే 100లో 75% మెంబర్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లవర్సే, మరి దేవరా మూవీ రిలీజ్ తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని మించి కాదు కదా, కనీసం గేమ్ ఆఫ్ థ్రోన్స్కి ఈక్వల్గా లేకపోయినా ఇప్పుడు వీళ్ళిస్తున్న హైప్కి చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. అందులో నేను కూడా ఒకడిని. ఆల్రెడీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే ఒకే ఒక్క మాటతో యాంటీ ఫ్యాన్స్ ట్విట్టర్లో ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. ఏది ఏమైనా ఏ రికార్డ్ అయినా ఏదో రోజు బ్రేక్ అవ్వాల్సిందే. సో ఈ దేవరా మూవీతో రాజమౌళి గారి సెంటిమెంట్ స్ట్రీక్ బ్రేక్ అవ్వాలని, జూనియర్ ఎన్టీఆర్ హిట్ కొట్టాలని, అన్నిటికన్నా ముఖ్యంగా మనం డెమిగాడ్స్గా ఫీల్ అయ్యే ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ అప్పటి వరకు వీళ్ళు చేసిన సినిమా కంటే తన సినిమాతోనే వీళ్ళ కెరీర్ల అందరికీ బెస్ట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ. మరి అన్ని బ్లాక్ బాస్టర్లు తీసిన డైరెక్టర్ కేవలం ఒకే ఒక్క సినిమాతో పాతాళానికి పడిపోయారు, అదే ఆచార్య. సో ఈ దేవరా మూవీతో బ్లాక్ బాస్టర్ అనే రీసౌండ్తో మళ్ళీ కొరటాల శివ గారు కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.